నిన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్తూ రాష్ట్రానికి పట్టిన గ్రహణం చంద్రబాబు నాయుడు గారు గెలుపుతో వీడిపోయింది అని చెప్పడం జరిగింది. అంటే अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। లోకేష్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు కానీ వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు. నేను 2002 ఆ టైంలో నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నాను. అవే ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే అమరావతి దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనుల్ని మోడీ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. సో భవిష్యత్తులో అమరావతి ఒక శక్తివంతమైన రాష్ట్రంగా మారుతుందని చెప్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సామాన్యుడు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలాగా చెప్తారు ఈ ఒక మోడీ ఒక ప్రసంగం కానీ ఎలా చూడొచ్చు? నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులని జరగడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కొత్త అడుగు వేసిందని చెప్పొచ్చు, ఒక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. నిన్న వేదిక పైన ఉన్న నాయకుల యొక్క ప్రసంగాలు చూస్తే ప్రజలకు అందరికీ ఒక భరోసా వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మనకు రాజధాని నిర్మాణం ఇది పూర్తి కాబోతూ ఉందని ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే మనం చూస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఒప్పించి ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని కోసం భూమి స్వీకరించి అన్ని నిర్మాణాలు, హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, ఇలాంటివన్నీ కట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నలుమూలకి పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ప్రజలు సరే ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశాడు, 2019 నుంచి 24 వరకు ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక శనిలా పట్టి పీడించాడో చూసాం. ఆ తర్వాత అప్పుడు దాన్ని నిన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్తూ రాష్ట్రానికి పట్టిన గ్రహణం చంద్రబాబు నాయుడు గారు గెలుపుతో వీడిపోయింది అని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక గ్రహణంలా పట్టున్నాడు. 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళ గ్రహణం పోయింది. గ్రహణం పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి ముందుకు దూసుకెళ్తూ ఉంది, అభివృద్ధిలో దూసుకెళ్తూ ఉంది అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇదేంటంటే రాష్ట్రానికి ప్రజలకు ఒక భరోసా ఇచ్చే మాటగా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుందని ఇంకొక మాట కూడా అనడం జరిగింది మోడీ గారు. నేను 2002 ఆ టైంలో నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నాను. అవే ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం, అది క్వాలిటీగా చేయడము. అలాంటి నాయకుడు ఈరోజు ఉన్నాడు. ఖచ్చితంగా అమరావతి కూడా అంతే క్వాలిటీతో మీ ముందు నిర్మాణం కాబోతూ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట చూస్తే రాళ్ళు రప్పలం ఉన్న దగ్గర ఒక హైటెక్ సిటీ లాంటి నగరాన్ని నిర్మించి ఈరోజు ఒక దేశంలోనే ఒక బెస్ట్ ఐటీ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉంది. ఈరోజు అలాంటి నాయకుడి చేతిలో అమరావతి నగరం నిర్మాణం కాబోతుంది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తు ఇచ్చే నగరంగా మారబోతూ ఉందని చెప్పి వీళ్ళ మాటలను చూసి అర్థమవుతూ ఉంది. అయితే ఒక పక్క సోషల్ మీడియాలో ఏదైతే మనం మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిలిచి ఒక చాక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళిద్దరి మధ్య అనుబంధంగా మనం భావించవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఇది వేరే రకంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? ఒకటి, వైసీపీ వాళ్ళకి ఏం పని బాట్లేదు, వాళ్ళు అందుకని ట్రోల్ చేసుకోండి. ఇప్పుడు ట్రోల్ చేసుకునే వాళ్ళు వాళ్ళ బ్రతుకులు అక్కడే ఆగిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు నిన్న మనం చూస్తే ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. దాంట్లో 5 ఏళ్ళు విధ్వంసంతో కూడుకొని ఉండింది. ఈ రాజధాని 3 ముక్కలాట ఆడారు. కానీ ఫైనల్గా దానికి చెక్ పాయింట్ పడింది. ఒక రాజధాని అనేది అమరావతి అని గర్వంగా చెప్పుకునే తీసుకుంది. ఇది దేశానికే గ్రోత్ ఇంజన్గా మారుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారే సాక్షాత్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టులు అనేది నిన్న అమరావతిలో మొదలవడం జరిగింది. రాష్ట్ర నలుమూలలో మొదలవడం జరిగింది. ఇదేంటంటే ఇవేమి తెలియని బచ్చాలు, మూతి మీద మిసాలు రాలని వాళ్ళు ఏదో పేటీఎం డబ్బుల కోసం, 5 రూపాయల పేటీఎంల కోసం ఏది పడితే అది సోషల్ మీడియాలో వాగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? చదువుకున్న వాడికైతే అర్థమయ్యేలా చెప్తాం. మూర్ఖుడికి ఏం చెప్తాం? వాడు ఏం చేస్తాడు? ట్రోల్ చేస్తాడు. చాక్లెట్ ఇచ్చాడని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారంటే అది వాళ్ళ అనుబంధం. అంటే ఇది ఇక్కడ నేనేమన్నాను, ఇప్పుడు ఏదో సంథింగ్ ఈ విధంగా ఇచ్చారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇవే ఇచ్చాయంటే రాష్ట్రానికి నిన్న దాదాపు 1,00,000 కోట్ల పైన నిధులు సంబంధించి శంకుస్థాపనలు, ఇనాగరేషన్లు ఇవన్నీ జరిగాయి. ఒకసారి గుర్తుంచుకోండి.
ఈ విధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం గురించి వాళ్ళు ఒక పట్టుదలతో ఎలా బిల్డ్ చేయాలి, దేశానికి గ్రోత్ ఇంజన్గా ఎలా మార్చాలి అని చెప్పి డిస్కషన్ జరిగింది. ఒక వేదిక పైన ఉన్న నాయకులు అదేవిధంగా వేదిక కింద ఉన్న ప్రజలకు ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. వీటి గురించి మాట్లాడానంటే వీటి గురించి మాట్లాడకుండా చాక్లెట్ ఇచ్చాడు, లాలీపాప్ ఇచ్చాడు, ఇలాంటి మాటలేంటి? ఒకటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తేనో చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తేనే ఏదో వచ్చేస్తుందంటే ఏమీ రాదు, మీకు పేటీఎం డబ్బులు మాత్రమే వస్తాయి. అదే ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్ర భవిష్యత్తుకి ఒక నిర్మాణాత్మకమైన ఏమైనా ఆలోచనలు మీ దగ్గర ఉంటే అవి సహకరిస్తే రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా దూసుకెళ్లే దాంట్లో మీరు కూడా చరిత్రలో భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది, అలాగే జగన్ గారికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. సో ఎందుకు రాలేదని అంటారు మీరు? ఒకటి నీచులు నీచంగానే ఉంటారు అని చెప్పి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సంథింగ్ డి అనుకుంటాను, బ్రహ్మానందం గారు అంటారు, మంచు విష్ణుతో అనుకుంటాను. ఆ విధంగా రాష్ట్రం బాగుపడుతూ ఉంది, అందరికీ ఆలోచన, రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనలు వాళ్ళందరూ వచ్చారు. అక్కడికి ఈయనకి కూడా పిలిచారు, ఈయన రాలేదు అంటే ఏంటని అర్థం? అతనికి మంచి జరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాం, ఒప్పదు, నా కడుపు ఉబ్బిపోతుంది అని అర్థం, అవునా కదా? అమరావతి రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా వెళ్తా ఉంటే జగన్ దుఃఖ సంద్రంలోకి వెళ్ళాడని చెప్పి అంటూ ఉన్నారు ప్రజలు. సో మోడీ గారు నిన్న మనం ఒక మీటింగ్లో చూసుకుంటే మోడీ గారు లోకేష్ గారిని కూడా దగ్గరికి పిలిచి భుజాలు తడిమి కూడా ఒక బాధ్యతగా పనిచేస్తున్న వ్యక్తికి కూడా ఎలాగైతే చేస్తారో ఆ విధంగా మోడీ గారు లోకేష్ పట్ల ప్రవర్తించడం జరిగింది. ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు లోకేష్ గారిని మోడీ గారు ప్రశంసించారంటే అది గొప్ప విషయం. ఎందుకంటే లోకేష్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు నా చుట్టూ ఎప్పుడు తిరగద్దండి, మీరు ప్రజల చుట్టూ తిరగండి, ప్రజల చుట్టూ తిరుగు, ప్రజల సమస్యలు మీరు పరిష్కరిస్తే నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. ఈరోజు తాను చెప్పడమే కాకుండా తాను కూడా అదే నిర్వర్తించాడు. మనం చూసుకుంటే 2024 జూన్ 2-4 రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ప్రజా దర్బార్ అంటూ, ప్రజా వేదికలు అంటూ, సోషల్ మీడియాలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా అవి పరిష్కారం చూపిస్తూ ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు, అవునా కదా? ఈ విధంగా వెళ్తూ ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నాడు ఎవరు? లోకేష్ గారు. ఆ విధంగా వెళ్ళే వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. గతంలో చూస్తే 2019 నుంచి 24 వరకు కూడా ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 2019లో ఆయన ఓడిపోయినాడు, ఒకే కంకణం కట్టుకున్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తాను. 1985 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం వెళ్ళలేదు. ఎవరైనా కానీ కంచుకోటలో పోయి పోటీ చేస్తారు, నేను ప్రత్యర్థి కంచుకోటలో వచ్చి పోటీ చేశాను, ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను మన పార్టీ కంచుకోటగా మార్చినప్పుడే నేను నాయకుడిని అవుతాను అని చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో మనం చూస్తే 90,000కు పైగా మెజారిటీతో గెలిచాడు. 2019లో 5,000తో ఓడిపోయిన వ్యక్తి నేడు 90,000 పైన మెజారిటీతో గెలిచాడంటే ప్రతిపక్షంలో ఉండి తన నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశాడో, అక్కడ ప్రజల మన్నలను ఏ విధంగా పొందాడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 2024లో తెలుగుదేశం పార్టీ అఖండ గెలుపులో తన యువగలం పాదయాత్ర రోల్ అనేది కీ రోల్. ఎందుకంటే రాష్ట్రంలో యువత అంతా నైరాశ్యంలో ఉన్నప్పుడు, ప్రజలందరూ ప్రశ్నించాలంటే భయపడుతున్న రోజుల్లో యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం ఒక చైతన్యం నింపి ప్రజలందరినీ ఏకం చేసి, అన్ని వర్గాల ప్రజలను, అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసి, అన్ని ప్రాంతాలను ఏకం చేసి ఒక దాటిపైకి తీసుకొని వచ్చి 151 సీట్లతో నన్ను ఎవరూ ఏం చేయలేరన్న జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతను కాలగర్భంలో ప్రతిపక్షం కూడా లేకుండా కలిపేశాడు లోకేష్. ఆ విధంగా చేసిన తర్వాత మనం చూసాం అఖండ విజయం ఈ విధంగా చేస్తూ వచ్చారు. అదే కాకుండా ఎవరైనా కానీ ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ లోకేష్ ఇచ్చిన ప్రతి మాటను కట్టుబడి ఎన్నికలు ఏదైతే ఇచ్చే హామీలు, ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. ముఖ్యంగా తన మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అక్కడ వాళ్ళ గుండెల్లో దేవుడయ్యాడు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఏ సమస్య ఉన్నా సీఎంఆర్ఎఫ్లు కావచ్చు, ఇలాంటివన్నీ తన ద్వారా, తన టీం ద్వారా ఇప్పిస్తూ ఒక నాయకుడిగా తయారయ్యాడు. ప్రజలకి ఏ కష్టం ఉందన్నా ఈరోజు దానికి పరిష్కారం లోకేష్ చూపించగలడు అనే ఒక భరోసా ఈరోజు ప్రజల్లో కల్పించగలిగాడు లోకేష్. అది చూసి అంత అద్భుతంగా పనిచేసే నాయకుడిని చూస్తే ఎవరికైనా గర్వంగానే ఉంటుంది కదా. ఈరోజు దేశ ప్రధాని అంటే ఒక పెద్దన్న లాంటి వాడు దేశానికి. అలాంటి వ్యక్తి తన ఇంట్లో ఒక వ్యక్తి మంచిగా పనిచేస్తుంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాడు కదా, నువ్వు ఇలాగే చేయాలి, ఇంకా బాగా చేయాలని అప్రిషియేట్ చేస్తాడు కదా ఒక పెద్దన్నలాగా. అలాగా కష్టపడే లోకేష్ గారిని, పనిచేసే లోకేష్ గారిని దేశ ప్రధాని అభినందించాడు. దాంట్లో అది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక భవిష్యత్తు తరానికి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుందంటారా? అమరావతి దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది. రేపు ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళాలరా మనం అంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే అమరావతికి వెళ్ళాలనే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం ప్రతి ఒక్క రాజధానిలో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ప్రతి ఒక్క రాజధాని దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి.
ఆ సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపించే నగరంగా అమరావతి తయారవబోతూ ఉంది. ఇది 21వ శతాబ్దంలో నిర్మించే నగరాల్లో చరిత్రలో మొదటి స్థానంలో ఉండే నగరంగా అమరావతిని చెప్పుకోవచ్చు. అమరావతిలో బిల్డ్ అది ఇన్కమ్ కావచ్చు, ఇదంతా ఏంటంటే దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారయ్యే స్థితిలో అమరావతి ఉండబోతోంది. రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలు, అదేవిధంగా అయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి దిశగా వెళ్తాయి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ, రాజధాని నిర్మాణం చేసుకుంటూ, రాష్ట్రంలో యువతకి ఒక భరోసానిస్తూ, ఒక భవిష్యత్తునిస్తూ, ప్రపంచంలో ఉండే నూతన టెక్నాలజీని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ, మన యువతని దానికి అనుగుణంగా తయారయ్యే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇస్తూ ముందుకెళ్తుంది. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు మూడింటిని కలగలుపుకొని ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.